గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో 2-3 డేస్ అవుతుంది వీడియోకి పెట్టక, ప్లీజ్ అండి క్షమించేసేయండి నన్ను ఈ ఒక్కసారికి. అండ్ ఇంక ఇప్పుడైతే ముగ్గులు చూసేయండి, ఇవన్నీ నేనే వేసాను, చాలా బాగున్నాయి కదా. అంటే నాకు నచ్చినాయి అన్నమాట, మంచి కుదిరినాయి ఫస్ట్ టైము, అందుకే మీకు చెప్తున్నాను. ఇంకా మేము వీడియో ఎందుకు స్టార్ట్ చేసినా ఏంటి అన్నదంటే, ఫస్ట్ అయితే లాంగ్ వీడియో తీసుకుందామని స్టార్ట్ చేసినా అండి, అదైతే మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకు అనేది నేను లాస్ట్లో చెప్తా. మేమైతే మేడారం పోదామని అయితే ఊరికి వెళ్ళాము. ఇంకా ఊరికి వెళ్ళాక పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకున్నాక ఫ్రెష్ అయిపోయి దేవుడికి సంబంధించిన పనులన్నీ చేసేసుకుంటూనే ఉన్నాను అన్నమాట. ఇంకా మా పిల్లల్ని కూడా ఫ్రెష్ చేస్తూ అవన్నీ చేసుకుంటూనే ఉన్నాము. ఇంకా తర్వాత మా చెట్టుకి నా వెనకాల 2 కొబ్బరి చెట్లు కనబడుతున్నాయి. ఆ చెట్లకైతే బోల్డ్ అని కొబ్బరికాయలు వెళ్ళినాయి. అంటే ఇంట్లో దేవుడికి మొత్తము, అంటే ముత్యాలమ్మ తల్లి ఇట్లా ఉంటారు కదా, అక్కడ అంతా కొట్టుకుంటూ పోయాక మొత్తం ఆ కొబ్బరికాయలే సరిపోయినాయి మాకు. అన్ని వెళ్ళాయి, చాలా బాగున్నాయి కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంది ఆ కొబ్బరికాయల వాటర్ అయితే. ఇంకా తర్వాత టీ పెట్టేసుకున్నా. అంటే ఎక్కడున్నా ఎలా ఉన్నా ఏదేమైనా మన కడుపులో టీ పడాల్సిందే, లేకపోతే మనకు పొద్దు పోదు. ఇంకా నేను కూడా చెప్పానుగా, ఫ్రెష్ అయిపోయి దేవుడికి సంబంధించిన పనులన్నీ చేసుకున్నాను. ఇంకా అన్ని సర్దేసుకున్నాం, ముందే అన్ని సదురుకున్నాం కూడా. కానీ నేను చెప్తున్నా కదండి, జాతరకు పోయే వాళ్ళు మాత్రం ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అనంటే, జాతర లేనప్పుడు వెళ్ళి మనం మొక్కులను ఒప్పజెప్పుకోవచ్చు, జాతర ఉన్నప్పుడు పోతే పిసికి వదిలి పెడతారన్నమాట. నాకైతే ఒళ్ళు నొప్పులు అయితే చాలా ఉన్నాయి, కానీ ఏం చేస్తాం, అట్లా మొక్కులు ఉంటాయి కాబట్టి తీర్చుకోవాలి కాబట్టి తప్పదు. ఇంక ఇంట్లో కూడా ఎదురు బోనం అయితే పెట్టేసినాం. ఎప్పుడైనా సరే జతగా కోయాలి, 2 కోళ్ళైనా 2 మేకలైనా ఏదైనా ఒకటొకటి చేద్దంటారు కదా. సో ఒకటి చేసినందుకు ఒక పక్కన మళ్ళీ కోడిగుడ్డు పెట్టాలన్నమాట. అది నార్మల్గా ముందు నుంచి వస్తున్న ఆనవాయితీ. ఇంక ఇంట్లో దేవుడు ఉప్పలమ్మ దేవుడు ఉంటారు కదా, అక్కడ కూడా మొక్కేసుకున్న తర్వాత మేమైతే బయలుదేరినాము. వెళ్ళే దారిలో కొరివీరన్న ఉంటాడు కదా, అక్కడ కూడా మొక్కేసుకొని కొబ్బరికాయతో కొట్టుకున్నాము. ఇంకా నేను వీడియో ఎందుకు ఫుల్ తీయలేదంటే, అక్కడికి వెళ్ళాక ఆ రష్ చూసాక అక్కడ బ్యాగ్లో పెట్టిన ఫోన్ ఇంటికి వచ్చాక తీసా. సో కొంచెం వెళ్ళే ముందు అయితే ఆలోచించుకోండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే చాలా జాగ్రత్త పడాలి. సో వీడియో నచ్చితే ఏం చేయాలి, సబ్స్క్రైబ్.